వందేళ్ల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు ఒక రిజిస్టర్డ్ సంస్థగా ఎందుకు మారలేదు? గురుదక్షిణ రూపంలో, విరాళాల రూపంలో వచ్చే కోట్ల రూపాయల నిధులకు ఆడిటింగ్ జరుగుతోందా? వీటికి పన్ను మినహాయింపులు ఎలా వర్తిస్తున్నాయి? చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఆర్ఎస్ఎస్ ఆర్థిక నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్లో తప్పేముంది? వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్కు ఉందా? ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు సూటిగా అయితే ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ సంస్థనా, లేకపోతే మీరు తీసుకుంటున్న ఈ విరాళాల రూపంలో తీసుకుంటున్న డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నారు, మాకు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎందుకు వందేళ్ల ప్రస్థానం కలిగిన ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్టర్డ్ సంస్థగా ఎందుకు మారలేదు? మీకు అట్లాగే రాజకీయ ప్రేక్షకులు నమస్కారం. ఈ ప్రశ్న 2025 అంతకుముందు కూడా ప్రియాంక ఖర్గే చాలాసార్లు అడిగారు. ప్రియాంక ఖర్గే చాలాసార్లు వివాదాస్పదంగా మారారు. అంతకుముందు 2023 ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోడీని విమర్శించినప్పుడు కూడా ఆయన మీద లీగల్ నోటీస్ వచ్చింది, చేశారు. ఆయన రాజకీయ విమర్శలు వేరుగా ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు మళ్ళీ ప్రియాంక ఖర్గే అడుగుతున్నారు. నేను ఒక యాజ్ అడ్వకేట్ గా దాన్ని సమర్థిస్తున్నాను. కాకపోతే రిజిస్టర్ కాని సంస్థ నడుస్తున్న క్రమంలో 101 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 1925 అంటే స్వాతంత్రం రాకముందు దాదాపుగా 17 ఏళ్ల ముందు, దాదాపు 22 ఏళ్ల ముందు రిజిస్టర్ అయిన మొదలుపెట్టిన సంస్థ ఆనాటి నుంచి నడదాకా నడుస్తుంది. స్వాతంత్రానికి పూర్వం 22 ఏళ్ళు నడిచింది. 47 ఆగస్టు 15 తర్వాత కూడా నడిచింది. మొదటగా మనకు గాడ్సే కాంతిని చంపిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని చెప్పి అప్పుడు నిషేధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి నిషేధం ఎత్తివేయబడింది. సో నిషేధం ఇచ్చిన ఆర్డర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ నిషేధించిన మన రిజిస్టర్డ్ సంస్థ అని నిషేధించిన ఆర్డర్లో కూడా పేర్కొనలే. ఎక్కడ కూడా నిషేధం వాటిదే, అంటే గజం మిథ్య పలాయన మిథ్య అన్నట్టు ఆర్ఎస్ఎస్ అనే పదాన్ని నిషేధిస్తూ ఆ వ్యక్తులు నిషేధిస్తూ చేసిన సంఘటన చూసినాం మనం. తర్వాత మనకి 73 అప్పుడు కూడా ఏది మన 75 ఎమర్జెన్సీ అప్పుడు నిషేధించారు. అంతకుముందు మరి వరుసగా చూసుకుంటే మన 93లో, మన 96లో మన బాబ్రీ మసీదు కూల్చిపోయేటప్పుడు నిషేధించారు. మొత్తం 3 సార్లు నిషేధించారు. ఇవన్నీ చూస్తే నిషేధించడానికి ఒక లెక్క అయితే ఉండాలి కదా. ప్రభుత్వం నిషేధించిందంటే ఆర్ఎస్ఎస్ అనే ఆ మాట చెప్పి నిషేధించారు, కానీ వాళ్ళ రిజిస్టర్డ్ నెంబర్ ఇది అని ఎక్కడ రాయలేదు. 3 నిషేధాలు నేను చూశాను. 3 నిషేధాల్లో కూడా ఎక్కడ రాయలేదు. సరే, స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే అప్పుడు రిజిస్టర్ కాలేదు కనుక పెద్ద అవసరం లేదు అనుకున్నారని చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ టైంలో నిషేధంలో ఆ ఉత్తర్వులో ఎక్కడా కూడా రిజిస్టర్డ్ సంస్థనా కాదా అని వివాదం రాలేదు. తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేటప్పుడు కూడా దానికి వివాదం రాలేదు. ఎప్పుడైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో 1925 ఏర్పడిన సంస్థ 2025 ఏర్పడినప్పుడు వివాదం వచ్చింది. స్పష్టంగా 2025లోనే మోహన్ భగవత్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఇది వ్యక్తుల సమూహం మాత్రమే, అంటే రిజిస్టర్డ్ సంస్థ కాదు, ఇది వ్యక్తుల సమూహం మాత్రమే అని చెప్పి ఒక సొసైటీ, ఇండివిజువల్స్ అని చెప్పి మాట్లాడిండు. కోర్టులు నిషేధించినప్పుడు కోర్టు కూడా ఎత్తివేసిన నిషేధం గతంలో కూడా. అందుకని కోర్టులు నిషేధం ఎత్తివేసినప్పుడు, లేకుంటే ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు కూడా ఎక్కడ రాని సమస్య మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్నారు. కానీ లీగల్ గా మాత్రము ఆయన ఎవరైతే మన ప్రియాంక ఖర్గే అన్నాడో అది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా రిజిస్టర్ చేసుకుని నష్టం ఉందంట. వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఏదో ఒక లెక్క అయితే ఉండాలి కదా భారత రాజ్యాంగ ప్రకారం అయితే. కానీ భారత రాజ్యాంగం కానీ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసుకుంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలని ఏం లేదు. రిజిస్ట్రేషన్ అయితే దానికి కొత్తగా హక్కులు ఏం రావు, కాకపోతే దానికి సొంత బాడీ ఒకటి ఉంటుంది, అధ్యక్షుడు, కార్యదర్శి. అది కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నిబంధనలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ అనే సంస్థలకు కూడా. ఉదాహరణకు తెలంగాణ రిజిస్ట్రేషన్ కావాలంటే 7 సభ్యులు, మినిమం 7 పదవులు ఉండాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే సొసైటీ యాక్ట్ ప్రకారం 5 సరిపోతారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఒక ట్రెజరర్ తప్పనిసరి ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్ కి ఇట్లాంటి ఏర్పాట్లు లేవు కదా. మరి ఎవరు ఎన్నుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారంటే, అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి 6 సంఘ సంచాలకులు మారిండ్రు. గోల్వార్కర్ నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా, హెగ్డేవార్ నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా చాలా మంది మారిండ్రు. మారినది కూడా వాళ్ళ సంప్రదాయంగా మారుతున్నారు తప్ప ఎన్నికలో ఇవేం జరగడం లేదు. మొన్న నాగపూర్ లో 2025కి ముందుగా పెద్ద ఎత్తున ఒక ఆఫీసు నిర్మాణం చేసుకొని వాళ్ళందరూ చేరిపోయారు. అందుకని అనుబంధ సంస్థలు రిజిస్ట్రేషన్ ఉంది. అవి అన్ని లీగల్ గా విరాళాలు తీసుకుంటాయి, ఖర్చు పెడతాయి, దానికి పూర్తి లెక్కలు ఉన్నాయని చెప్పి ఆర్ఎస్ఎస్ భావించి చెప్తున్నాయి.
కనుక ఇప్పుడు కోర్టులు కూడా కల్పించుకోలేదు, ఎక్కడ కోర్టులు కేసు వేయలేదు. ఇది రాజకీయ వివాదంగా మారుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రియాంక ఖర్గే మీద విమర్శ ఏంటంటే ముఖ్యమంత్రి పార్టీ అభ్యర్థిగా 3-4 సార్లు విఫలం అవుతున్నాడు కదా, 1-2 సార్లు చేసి గాంధీ కుటుంబానికి ఒక ఒక రకంగా చెప్పాలంటే విధేయుడుగా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం చేస్తున్నారనే మాట వస్తున్నది. దీని మీద విమర్శలు కూడా ఉంటున్నాయి ప్రియాంక మనకు. అంటే ఏమైంది అంటే దీని మీద విమర్శలు ఏంటంటే మీరు చాలా చట్టబద్ధ సంస్థలు కానివి కూడా దేశంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కదా, వాటిని ఎందుకు నిషేధం గురించి మీరు అడగడం లేదు, సంతుష్టికరణ రాజకీయాలు ఎందుకు మాట్లాడడం లేదు అంటున్నారు. అంటే తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు, బేసిక్ ప్రశ్న ప్రియాంక ఖర్గే వేసింది కరెక్ట్ అంటున్నాను. అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల తర్వాతనైనా భారతదేశంలో మరి ఇన్ని వేల శాఖలు ఉండి 60,000 శాఖలు, కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ కావడం లేదు అనే మాట వస్తున్నది. దానికి ఆయన సమాధానం కూడా అంతే వైజ్ గా చెప్పారు. ఎందుకంటే హిందూ మతానికి రిజిస్ట్రేషన్ ఉందా అనే మాట అన్నారు, కానీ అట్లా ఉండదు, అది తప్ప అంటున్నారు. ఖచ్చితంగా మంచి చెడ్డ ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నష్టం ఉన్నది, చట్టబద్ధ సంస్థగా ఎందుకు గుర్తింపు అవుతుంది అనే మాట మాత్రం అది వాస్తవం. ప్రశ్నలో సరైన విధంగా ప్రశ్న ఉన్నది, కానీ ప్రశ్నకు జవాబు ఇచ్చే కాకపోతే ఏమిటి అనే దబాయింపు ధోరణి కనపడుతుందని నేను. ఎస్ సార్. మరి చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఇటు హోంమంత్రి అడిగిన ప్రశ్నలో శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగిన డిమాండ్లో తప్పేముందంటారు? అందుకని అది తప్పులేదంటున్నాను. అందుకని బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు ఇండివిజువల్స్ అంటే మతం వ్యక్తిగతం, సామాజికమైనప్పుడే కష్టపడుతున్నారు. ఇప్పుడు భారత జాతీయ జెండా ఎగిరేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక మత సాంప్రదాయాన్ని పాటించిన తప్పని మొదటి నుంచి అనుకున్నాను. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే సామూహికంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రకాలుగా నివసిస్తున్న భారతదేశంలో మతపరమైన కార్యక్రమాలు ప్రభుత్వంలో ఉంటుంది అంటున్నాం.